నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో తమ 5 ఏళ్ల పదవీ కాలం త్వరలో పూర్తవుతున్న నేపథ్యంలో తమ వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులకు వెంటనే శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు చైర్పర్సన్ మహబూబున్నీసా దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం నంద్యాల మున్సిపల్ హాల్లో చైర్పర్సన్ మహబూబున్నీసా అధ్యక్షతన ఎంఈ గురప్ప యాదవ్ ఆధ్వర్యంలో సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. మొదటి అజెండాలోని 14 అంశాలపై చర్చించారు. అన్నిటికీ ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు పట్టణంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో రోడ్ల విస్తరణ చేపట్టాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని వార్డుల్లో టెండర్లు పూర్తయిన పనులు ప్రారంభం కావడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్ మహబూబున్నీసా పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 12వ వార్డు కౌన్సిలర్ ఖండేశ్యామ్ సుందర్లాల్ మాట్లాడుతూ తమ వార్డులో 70 లక్షల విలువైన పనులకు శంకుస్థాపనలు చేసినప్పటికీ ఒక్క పని కూడా ప్రారంభం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై చైర్పర్సన్ స్పందిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ అభివృద్ధిని మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రతి వార్డులో అమలు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పట్టణంలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తేదీ 9/6/2022 పారిశుద్ధ కార్మికులను నియమించుటకు గాను లేఖ నంబర్ LR నంబర్ 2 డేటెడ్ 14/5/2022 తేదీన లేఖ సమర్పించడమైనది. అనుమతించుటకు ప్రభుత్వం పరిశీలనలో ఉండి ప్రస్తుతం జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ 2025-26 సంవత్సరం గాను నంద్యాల పట్టణంలోని శివారు ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు విజిబుల్ క్లీన్ గా ఉంచుతున్నది. ఈ పురపాలక సంఘంలో 2025-2026 స్వచ్ఛ సంపాదించకు గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారి ప్రత్యేక సమావేశము తీర్చారు మరియు ఎన్జిటి అంశాలపై జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలతో పూర్తి స్థాయిలో SVM రూల్స్ మేరకు సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలి. కార్మికులను నిర్వహించుకుంటూ ROC నంబర్ 13/2015 బై M3 డేటెడ్ 24/9/2018 ఉన్నది. ప్రస్తుతం జనవరి 19 అత్యవసరంగా 60 మంది పారిశుద్ధ్య కార్మికులను నివారణ పట్టణంలోని భారత పట్టణ మహిళా సమాఖ్య ఆమోదించిన చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ వారు నంద్యాల వారి చైర్పర్సన్. అజెండా అంశం 3 మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఈ కింద తెలిపిన పనికి కాలం నెంబర్ 3 నందు పరిపాలనా అనుమతులు మంజూరైనందున సదరు పనికి టెండర్ నోటీస్ నంబర్ 22/2026 E1 తేదీ 6/1/2026 నందు టెండర్ ఆహ్వానించడమైనది. తేదీ 21/2026న కాలం నెంబర్ పనిలో చూపబడిన తక్కువ టెండర్ దారిని శ్రీ S వెంకటరామరెడ్డి కాంట్రాక్టర్ నంద్యాల యొక్క టెండర్ను గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. 25-26 E1 తేదీ 6/1/2026 నందు టెండర్ ఆహ్వానించడమైనది. తేదీ 21/2026న టెండర్ తెరవడమైనది. దాఖలు చేయబడిన టెండర్ను గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. అజెండా అంశం 5 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి ఈ కింద తెలిపిన పనికి కాలం నెంబర్ 3 నందు పరిపాలనా అనుమతి మంజూరు అయినందున సదరు పనికి టెండర్ నోటీస్ నంబర్ 22/2025-26 E1 తేదీ 6/1/2026 నందు టెండర్ను ఆహ్వానించడమైనది. తేదీ 21/26 టెండర్ తెరవడమైనది. దాఖలు మొగల్తూరు యొక్క టెండర్ను గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ఉంచడమైనది. 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి ఈ కింద తెలిపిన పనికి కాలం నెంబర్ 3 నందు పరిపాలనా అనుమతి మంజూరు అయినందున సదరు పనికి టెండర్ నోటీస్ నంబర్ 22/2025 టెండర్ తెరవడమైనది. దాఖలు కాబడిన టెండర్ల విలువల పట్టికను చదవడమైనది. వార్డులో కాలువకు శంకుస్థాపనకి మినిస్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఆ లెట్రిన్ స్థలాన్ని చూపించాము. వాళ్ళు కూడా చూశారు. చూసి దీన్ని కమ్యూనిటీ హాల్ గా ఏర్పరచండి, చాలా ఇది ఉంది అని చెప్పినాము. 17 ఏళ్ళ నుంచి అడుగుతున్నాము. 10 నెలల నుంచి దానికి పట్టించుకుని నాదులేదు. ఈసారి గౌరవం మినిస్టర్ గారు వచ్చి చెప్పినందుకైనా పట్టించుకుంటారో లేదో మీ ద్వారా తెలుసుకోవాలని అనుకున్నాం. లెటర్ గాని పెట్టడం జరిగిందండి. కౌన్సిల్ లో గానీ అడిగినాము. మనం అంతా చేసి ఏం దాని గురించి వివరించండి. మేడం వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో కంపల్సరీ టేకప్ చేస్తాం. ఆ లోపల అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ డెమాలిషన్ కూడా ప్రపోజల్ డెమాలిషన్ ఎంతుంది ఏంటి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నాము. సైడ్ ఎంత ఉంది, దాని సర్వే ఎప్పుడు చేపిస్తారు అని 10 నెలల నుంచి అడుగుతున్నాము. ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. కానీ పోయిన నెలలో గౌరవ మినిస్టర్ గారు వచ్చి కూడా చెప్పినారు. వాళ్ళ మాట కూడా పట్టించుకోకుండా ఎట్లా సార్ మీరు? ఒక్కసారి అండి, మనం లాస్ట్ టైం మన సైట్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అదే పనిలో ఉన్నారు మేడం. చేసిన తర్వాత ఇమీడియట్ గా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి
ఆఫీసర్ మీరు వెళ్ళి విజిట్ చేశారా? మేడం అది విజిట్ చేయడం జరిగింది మేడం. అది సర్వేయర్ గారు మన స్ట్రీట్ సర్వే మ్యాప్ ప్రకారం అది ఐడెంటిఫై చేయాల్సి ఉంది మేడం. కాకపోతే అక్కడ అంతా కూడా సర్వే పాయింట్స్ ఫిక్స్ చేయడానికి జంగిల్ క్లియరెన్స్ చేయాల్సి ఉంది మేడం. ఇప్పుడు ఎలాగూ మనకి మెప్మా వాళ్ళు అక్కడ కమ్యూనిటీ టాయిలెట్ అవసరం లేదని చెప్పేసి వాళ్ళు మనకి లెటర్ ఇచ్చారు మేడం. దాన్ని బేస్ చేసుకుని ముందు బిల్డింగ్ డెమాలిష్ చేసేస్తాము, చేసుకుని మొత్తం క్లియర్ చేసి. నాకు జంగిల్ క్లీనింగ్ మీరు ఎంత ఉంది అనే సైట్ ధృవీకరించడానికి ఎంత టైం తీసుకుంటారు? నెక్స్ట్ వీక్ లో అయిపోతుంది మేడం. నెక్స్ట్ వీక్ లో మళ్ళీ నేను అడుగుతానండి, తప్పకుండా నెక్స్ట్ వీక్ చేయించేస్తాను. అయిపోతుంది. ఓకే. శానిటేషన్ అధ్యక్ష, సో వార్డు చాలా పెద్దది అధ్యక్ష. గుర్రాలపేట దగ్గర నుంచి టీటీడీ వరకు నా వార్డు కవర్ అవుతుంది అధ్యక్ష. ఈ వార్డుకు సంబంధించి ఒక రెగ్యులర్ గా ఒక ట్రాక్టర్ కూడా నా వార్డులో లేదు అధ్యక్ష. దయచేసి ఒక రెగ్యులర్ గా ఒక ట్రాక్టర్ ని అలాట్ చేయాలని కోరుకుంటున్నా. అదే విధంగా అధ్యక్ష, మస్కిటోస్ అధ్యక్ష, దోమల బెడద నిజంగా చాలా ఉంది అధ్యక్ష. మనం ఎంతైనా ముందు జాగ్రత్త తీసుకోవాలా. ఆ స్ప్రేయింగ్ ఫాగింగే కాకుండా ఆయిల్ బాల్స్ అనేది కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. దాని ప్రభావం 3-4 days వరకు 1 week దాకా ఉంటుంది. కొంచెం మెయిన్ డ్రైన్స్ లో ఆ ఆయిల్ బాల్స్ అని వేపిస్తే కొంచెం ఇది ఉంటుంది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, శానిటేషన్ కి సంబంధించి 2 వర్కర్లు షార్టేజ్ ఉంది అధ్యక్ష. ఒకరు చనిపోయినారు, ఇంకొకరు 60 years అయిందని రిటైర్మెంట్ అయింది. మరి ఆ 2 వర్కర్ ని ఎప్పుడు పంపిస్తారనేది ఒక క్లారిటీ ఇవ్వాల్సిందే కోరుకుంటున్నా అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, మన పంప్ హౌస్ దగ్గరది రోడ్ అధ్యక్ష అడుగుతూనే ఉన్నాము. మరి ఎందుకు ఆలస్యం జరుగుతుందో అక్కడ ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్ననే ఒక పెద్ద ఆవిడ వెళ్తూ కింద పడిపోయి నా దృష్టికి తీసుకొని వచ్చారు. తర్వాత కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కమిషనర్ గారు కూడా వచ్చి విజిట్ చేసి చూసిపోయినారు. మరి కొంచెం వార్డు సచివాలయము దాదాపు ఫిబ్రవరి నెలకి సంవత్సరం అయింది అధ్యక్ష. ఖాళీ చేసి కూడా 8 నెలల నుంచి చెప్తున్నాను నేను. కరెంటు బిల్లులు ఇంతవరకు కూడా పే చేయలేదు. ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి 3 చోట్ల మార్చడం కూడా జరిగింది. దాని ఎంక్వైరీ తీసుకుంటున్నారా లేదా అని కూడా చూడడం లేదు. మా వార్డు గురించి ఒకసారి సచివాలయం అద్దె కూడా కట్టలేదు అధ్యక్ష, ఇంకో అద్దె కూడా పడలేదు. ఏమీ గారు ఆల్రెడీ కరెంట్ వాళ్ళతో మాట్లాడడం ఇక్కడ కానీ చెప్పడం జరిగిందండి. 10 మందికి వచ్చినారు అధ్యక్ష, 2 రిటర్న్ అయిపోయినారు అధ్యక్ష. అవునండి, దాని వల్ల ఇప్పుడు అదే మాట్లాడడం జరుగుతుంది. మనం ఇప్పుడైతే 60 members ని తీసుకుంటున్నాము 3-4 months కి, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. కాబట్టి మనం ఎవరైతే కొత్త వాటికి మనము 2022లో కానివ్వండి, మనలో రీసెంట్ గా కానీ ఆల్రెడీ గవర్నమెంట్స్ కి పంపించడం జరిగింది. ఎవరైతే పర్మనెంట్ ఆఫ్ కాస్ట్ లో మనం తీసుకోవాలంటే గవర్నమెంట్ అనుమతి మనకి కావాలి. మనకు జిల్లా అయిన తర్వాత మనకు వర్కర్స్ పెరగట్లేదు. కాకపోతే మళ్ళీ నేను ఒకసారి గవర్నమెంట్ కి ప్రపోజల్ అనేది పంపిస్తాను. మాట్లాడివ్వండి. సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, నేను గత కౌన్సిల్లో వర్కర్స్ తక్కువ ఉన్నారని కూడా అడగడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు అయితే ఎవరిని పెట్టలేదు వర్క్ చేయనీకి. అక్కడ 2 సరిపోతున్నారు, కానీ వాళ్ళకు వార్డు పెద్దవాడై వాళ్ళకి వర్క్ ఎక్కువ అవుతుంది అధ్యక్ష. ఇట్లా నిన్న ఏదైనా అకేషన్ పడితే కానీ ఇప్పుడు మున్సిపాలిటీ వర్కర్స్ కానీ ఇక్కడికి వస్తే అక్కడ వర్క్ అది చెత్త కానీ తీసుకువెళ్ళట్లేదు అధ్యక్ష. అలాగే స్లింట్ సరిగ్గా తీయట్లేదు. ఫాగింగ్ అసలు చేయకనే 1 month అవుతుంది అధ్యక్ష. మా వాటిలో దోమలు విపరీతంగా ఉన్నాయి అధ్యక్ష. స్ప్రేయింగ్ కూడా సరిగ్గా చేయట్లేదు. ఫాగింగ్ చేయక 1 month అవుతుంది దగ్గర. ఎవరండి వార్డు ఎవరికి వస్తుంది? కాదు కదా, రాలేదు సార్. దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి మేడం. ఫాగింగ్ అయితే వచ్చింది మేడం. వాళ్ళు కూడా నాకు సైన్ కూడా చేసి చూపించారు మేడం. ఎంక్రోచ్మెంట్ అనేది చాలా మంచి పని చేస్తున్నారు అధ్యక్ష, కానీ అది కంటిన్యూగా చేస్తే మీకు బాగుంటుంది అధ్యక్ష. 1 వారం వస్తారు, 1 సంవత్సరం వస్తారు, మళ్ళీ 2 years తర్వాత వస్తారు. అది ప్రజలకు ఎంత నష్టమైతే మీకు తెలుస్తుంది అధ్యక్ష. మీ ద్వారా మన ఏసీబీ సార్ వాళ్ళకి చెప్తున్నాను, చేస్తే కంటిన్యూ ఊర్ డెవలప్మెంట్ అనేది చాలా మంచి పని. కానీ ఇది ఎంత చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఒక్క నిమిషము. ఏమీ గారు మనం ఏం ఆల్రెడీ మన కౌన్సిల్ దృష్టికి కానీ ఏం పెట్టకుండా ఎంక్రోచ్మెంట్ స్టార్ట్ చేసేసారు. సరే చేశారు, మంచిదే. డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిందే. మళ్ళీ ఎందుకు ఆఫ్ చేశారు? స్టార్ట్ చేయమని ఎవరు చెప్పారు, ఆపమని ఎవరు చెప్పారు? మేడం, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ మేడం. ఎవరైతే మన డ్రైన్ల పైన ఆక్యుపై చేశారో వాళ్ళే మేడం. అని తీసామా మన దగ్గర వర్క్ ఫోర్స్ ను బట్టేసి ఒక్కొక్కసారి మొత్తం కంప్లీట్ చేయిస్తాం మేడం. ఈ 3 months లో మేము టార్గెట్ పెట్టుకున్నాం. కంపల్సరీగా అన్ని రిమూవ్ అవుతాయి మేడం. షూర్ మేడం. లేదు అధ్యక్ష, ఒక్కొక్క షాప్ కి 60,000 70,000 వరకు నష్టం చేస్తున్నారు, పోతున్నారు.
లాస్ట్ 2 years బ్యాక్ కూడా అట్లనే చేస్తారు. పబ్లిక్ ఎందుకు నష్టం చేయాలి? చేస్తే ఊరంతా చేయండి, ఊరు డెవలప్ చేయండి, బాగుంటుంది. పర్టికులర్ గా ఒక ఏరియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నా అర్థం కావడం లేదండి. చేస్తే మొత్తం నంద్యాలంతా వర్క్ చేయి, ఎంక్రోచ్మెంట్స్ అన్ని రిమూవ్ చేయిస్తాము. దాని మీద ఒక ప్లానింగ్ మీరు ఏమేమి తీసుకుంటున్నారు, అసలు ఏంటి మీ యాక్షన్ ప్లాన్ అనేది కౌన్సిల్ ముందరగానే ఉంచాల్సిందిగా ఎంఈ గారిని టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళని ఆదేశించడం జరుగుతుందండి. ఎందుకనంటే మీరు అనేసుకొని మీరు వెళ్ళేసి కొట్టేయడం వల్ల ప్రజలు వచ్చి కౌన్సిలర్స్ గానీ కౌన్సిల్ మెంబర్స్ ఎవరినైనా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పేటట్టుగానే ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళ దృష్టిలో పెడితే లేదు ఈ యాక్షన్ ప్లాన్ వల్ల ఈ రేపు పొద్దున ఈ డెవలప్ జరుగుతుందని చెప్పే విధంగా ఉండాలి. కానీ మీకు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే వాళ్ళకి వచ్చి ప్రజలు అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోతారు కదా. దయచేసి దృష్టిలో పెట్టేసుకొని మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, మనం రిమూవ్ చేసినాక అదేమి ఎలా డెవలప్ చేస్తున్నాం అనేది కానీ గౌరవ కౌన్సిల్ సభ్యుల దృష్టిలో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. పబ్లిక్ ని అవేర్నెస్ చేస్తే బాగుంటుంది. దయచేసి వెళ్ళి బై మిస్టేక్ కూడా రోడ్ వైండింగ్ అడిగిన అధ్యక్ష, అది ఎంతవరకు వచ్చిందో ఏమో అర్థం కాదు. ఎంఈ గారు ఆల్రెడీ గౌరవ పాపులేషన్ అదే కంప్లీట్ మేడం, పాపులేషన్ అంటే పెరుగుతుంది, ఊరంతే అదే ఉంది. ఎంకరేజ్మెంట్ కానీ రోడ్ వైండింగ్ కానీ అయితేనే డెవలప్ అవుతుంది. ఉన్న ఊర్లోనే ఎట్లా డెవలప్ అవుతుంది అధ్యక్ష? రోడ్ వైండింగ్ గురించి చెప్పండి కొంచెం. ఓకే. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.